జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన అనంతపురం అర్బన్ పరిధిలో తపోనగర్ సర్కిల్లో స్థానిక నాయకులందరితో కలిసి కార్యకర్తలందరితో కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మేమందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా మనస్ఫూర్తిగా రాబోయే కాలానికి మంచి నాయకత్వంతో మంచి సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే రానున్న 29లో ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నో అనేక సంక్షేమ పథకాలు సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తప్పుడు హామీలతో వారు ఎన్నో హామీలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినారు. గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకంతా ఈరోజు ఎంతో మోసపోయామని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. త్వరలోనే మా నాయకుడు ప్రజల్లోకి కూడా రాబోతున్నాడు. వారి సమస్యలు ప్రభుత్వాన్ని ఎదిరించి ఎండగట్టి వాటన్నిటిని అమలు చేసే ప్రతిపక్షంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా ముందుకుండి పోరాటం చేసి ఖచ్చితంగా మరి జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాదు ఆయన కోసం ఈరోజు పేద ప్రజలంతా కూడా ఆయన జన్మదిన సందర్భంగా ఒక పండుగలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా పేదలకు అందరికీ కూడా సంతోషంగా జీవించినట్టు కాలాలు ఉన్నాయి. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యార్థులకి అంతేకాదు అమ్మఒడి, పెన్షన్లు, ఇండ్ల పట్టాలు అయితే కూడా అన్ని కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి మొదటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయనకి మరొక మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలు దేవుని శక్తి ఆయనకు ఉండాలని చెప్పి 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురంలో తపోనం సర్కిల్ నందు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చారు. ఈరోజు ఇంతమంది ఒక చోటే కాదు, అనంతపురం నగరంలో పలు చోట్ల అనేక సేవా కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయరా అంటే అనేక సంక్షేమ పథకాల రూపకర్త, అనేక సంక్షేమ పథకాల రథసారథి, పేదల యొక్క అభివృద్ధి తన అభివృద్ధిగా, విద్యార్థుల యొక్క అభివృద్ధి తన యొక్క అభివృద్ధిగా, తన కూతుర్లు తన పిల్లలు ఏ విధంగా చదువుకున్నారు ఐబీ సిలబస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, అలాంటిది గవర్నమెంట్ స్కూలుకు సైతం తెచ్చిన గణనీయుడు మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పుతున్నాం. ఇలాంటి పథకాలు ఎన్నో చేసి ప్రజల యొక్క మన్నలను పొంది రక్తదాన శిబిరాలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, కేక్ కటింగ్లు అయితేనేమి, దుస్తుల పంపిణీ అయితేనేమి, రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మిగిలిన ఎన్జిఓల ఆధ్వర్యంలో కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి మేము మీకున్నాము, నాన్న కన్నా నేను ఎక్కువ చేస్తా అని ముందుకు వచ్చి అందరికీ సహాయ సహకారాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మేము తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని ప్రజల యొక్క ఆకాంక్షగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మేము తెలియజేసుకుంటున్నాం. అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీ ఆయన ఆధ్వర్యంలో ఈ బుద్ధ అనంతపురం నగరంలో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మా బీసీల ఆధ్యాత్మిక దైవము మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా ద్వారా మేము ఆయనకి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్నాయి. ఆయన చేసిన సంక్షేమ పథకాలు బీసీలకి ఎంతో అండగా ఉన్నాడు. ఈ రోజు బీసీలో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆయన ఇంత ముందు మాకు ఇచ్చిన ధైర్యం రాబోయే రోజుల్లో
29 ఎలక్షన్ లో ఖచ్చితంగా జగనన్న ఎంటూ ఉండి జగనన్న సైన్యంగా మేము పనిచేస్తామని, అలాగే అనంత వెంకట్రామరెడ్డి అన్న గారు ఏ కార్యక్రమం పెట్టినా గానీ ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసి సిద్ధంగా ఉన్నామని మరీ ఒకసారి మీడియా ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జై జగనన్న, జై అనంతన్న.